మౌనంగా ఉన్న వాళ్ళని అమాయకులనో లేకపోతే వాళ్ళని చులకనగానో చూడొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ తగ్గాలో తెలిసినప్పుడు ఎలా తగలబెట్టాలో కూడా తెలిసుంటుంది కదా. కాళ్ళకేం గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులేసుకొని తిరిగితే సరిపోద్ది. అంతేగాని చీపిరి పట్టుకొని రోడ్డంతా ఊడవాలనుకోవద్దు. అలాగే మిమ్మల్ని బాధపెట్టిన మనుషులకి మీరు దూరంగా ఉండాలి కానీ వాళ్ళు మారతారనుకోవడం మీ మూర్ఖత్వం. ఒంటరిగా ఉన్నా పర్లేదు కానీ బాధపెట్టే బంధాలకు మాత్రం చాలా దూరంగా ఉండండి. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే కాలమే మంచి సమాధానం చెప్పుద్ది. అర్థం చేసుకునే వాళ్ళకి నువ్వేం చెప్పకపోయినా అర్థమవుతుంది. అదే అర్థం చేసుకునే వాళ్ళకి నువ్వేం మాట్లాడినా కూడా ప్రతిదీ అపార్థమే అవుతుంది. ఎవరిని మన అనుకోవద్దు. మన ఇష్టాన్ని మన కష్టాన్ని వినని వాళ్ళు మన వాళ్ళు ఎలా అవుతారు? అందమైన జీవితం అంటే అన్నీ ఉండడం కాదు, అన్ని విషయాలు చెప్పుకునే నా అనే ఒక మనిషి అయితే ఉండాలి. వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా వెళ్తూ ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.